పర్సన్స్ వస్తుంది, కొంతమంది చేయరు అక్కడ మనకి. ఏమండి, మనం పడిపూజ సమయంలో ఒక్కొక్కసారి పడిపూజ ఆనందంగా జరుగుతున్నటువంటి ఒక సమయంలో 12 దాటుతుంది. 12 దాటగానే నెక్స్ట్ డే వచ్చేస్తుంది అని అంటారు. అప్పుడు తినొచ్చా? ఇది ప్రశ్న. ఏమండి, ఎవరైనా 12ంటికి నెక్స్ట్ డే వచ్చిన తర్వాత మీరు స్నానం చేసి మీ ఉద్యోగం వ్యాపారం ఏమైనా చేస్తారా, లేదా 12 తర్వాత పడుకుంటారా? మన యొక్క హైందవ సంప్రదాయ ప్రకారం సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకే ఒక రోజు. కాబట్టి మనం పూజలో ఉండి, బాగా గుర్తుపెట్టుకోండి, మనం పూజలో ఉండి ఆ ప్రసాదం తినకుండా వస్తే ప్రసాద ధిక్కరణ. కాబట్టి మీకు అరగలేదా, ఒక పండు తినండి, కొంచెం తీర్థం తీసుకోండి, కానీ తీసుకోకుండా మాత్రం రాకండి, తప్పేం లేదు. శరణమయ్యప్ప. గురువు గారు మకర సంక్రాంతి రోజే శబరిమల వెళ్తే పుణ్యం అని అంటున్నారు, లేకపోతే ఏ రోజు? చెప్పాను కదా, మొదటి ప్రశ్నలో చెప్పాను, మకర సంక్రాంతి రోజే వెళ్ళాలంటే పుట్టినందుకు ఒక్కసారైనా వనయాత్ర చేయాలి, జ్యోతి దర్శనం చేయాలనేది ఒక లెక్క ఉంది. ఆ ఒక్కసారి వెళ్ళండి, వీళ్ళు ఉన్నప్పుడంతా కూడా శబరిమలకి వెళ్ళండి, వెళ్ళే తీరాలి, రూల్ అంటూ ఎక్కడా లేదండి. శరణమయ్యప్ప. తిరువాభరణం అంటే ఏంటి, అది అలంకరిస్తారు? తిరువాభరణం అంటే ఏంటి? మనం ఇంతకుముందు ప్రశ్న అడిగాం. స్వామివారు వనయాత్రకు వెళ్ళిపోతాను అని అంటే అప్పుడు పందల రాజావారు అన్నారు, ఈ రాజ్యాన్ని చూసుకుని అంటే నేను ఒకరోజు రాజుగా ఉంటాను, నా ఆభరణాలు అంటే ఇస్తాను. దాన్ని తిరు అంటే రెస్పెక్టెడ్ అని అర్థం, రెస్పెక్టబుల్ ఆభరణం అంటారు, తిరువాభరణం అంటారు. ఆ ఆభరణాన్ని పందల రాజా వారు స్వయంగా మకర సంక్రాంతి రోజు తీసుకొస్తారు. తంత్రి వర్యులు దాన్ని అలంకారం చేసి జ్యోతిగా హారతి ఇస్తారు. ఆ హారతిని తీసుకుపోయి ఆ కొండ మీద అలా చూపిస్తూ ఉండగా అక్కడ కొండ మీద ఉన్నటువంటి ట్రైబల్స్ అందరూ స్వామివారికి మంగళహారతి ఇస్తారు, 3 సార్లు తిప్పుతారు. అదే జ్యోతి, మకర జ్యోతి. తిరువాభరణం అంటే స్వామివారు అలంకరించుకున్న ఆభరణం, జ్యోతి అంటే ఆ భక్తులు ఇచ్చే ఒక హారతిని జ్యోతి. శరణమయ్యప్ప. నెయ్యాభిషేకంలో చేయడం గల పరమార్థం? నెయ్యి అభిషేకం అంటే ఏంటి? నెయ్యి అభిషేకం చేయడంలో ఉన్నటువంటి పరమార్థం ఎందుకు? స్వామికి నెయ్యి అభిషేకం ఎందుకు చేస్తారు? నెయ్యి వచ్చి స్వామివారు చిన్ముద్ర రూపంలో ఒక ఆసనంలో కూర్చొని ఉంటారు. తన యొక్క మెడిమల్ని పృష్ఠభాగానికి ఆనుకొని ఉండేటట్టుగా ఈ యొక్క యోగాలో ఒక అద్భుతమైనటువంటి ఒక యోగాసనం అనమాట అది, ఈ యొక్క ఆసనం. ఇది మనం కూడా కూర్చొని లేస్తే శరీరం వేడి ఎక్కిపోయి ఉంటుంది. మనం కూర్చున్న స్థలాన్ని చూస్తే వేడిగా ఉంటుంది. స్వామివారు అలా కూర్చొని ఉండగా ఉష్ణం ఎక్కిపోయేసరికి ఈ పృథివీ అంతా కూడా వేడిగా అయిపోయింది. అందుకే పరశురాముల వారు వారికి ఆజ్యాభిషేకం చేయండి అన్నారు. అందుకే భక్తులందరూ తీసుకెళ్లి ఆజ్యంతో అభిషేకం చేస్తారు. ఆ నెయ్యి అభిషేకం చేయడంలో ఉన్నటువంటి పరమార్థం అదేనమాట. శరణమయ్యప్ప. హరికి హరుడికి పుట్టినటువంటి వాడే హరిహరుడు, ధర్మశాస్త్ర అంటారు స్వామివారిని. నిక్ నేమే అయ్యప్ప. శివయ్యకు వెంకటప్పకు పుట్టారు కాబట్టి ఆయన అయ్యప్ప అని అన్నారు. కానీ స్వామివారి ఒరిజినల్ పేరు ధర్మశాస్త్ర, కాళశాస్త్ర, వీరశాస్త్ర, క్షిప్రశాస్త్ర, భూశాస్త్ర, ఆకాశ శాస్త్ర, కళ్యాణవరద శాస్త్ర, జగన్మోహన సుందర శాస్త్ర, సుందర పాండిత శాస్త్ర, లక్ష్మీ శాస్త్ర అని స్వామివారికి 18 అవతారాలు ఉన్నాయి. ఈ అవతారాలన్నింటినీ బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు ఇప్పుడు కలిలో తిరుపతి క్షేత్రంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానం జీవకోణ అనే ఒక ప్రాంతంలో కట్టారు. సమాజానికి అంకితం ఇచ్చారు. వచ్చి దర్శనం చేసుకోండి. అలనాడు పరశురాముల వారు కేరళ రాష్ట్రంలో ప్రతిష్ఠించారు. చాలా వరకు అవన్నీ కూడా కాలగర్భంలోకి వెళ్ళిపోయింది. కొన్ని అవశేషాలు మిగిలాయి. వాటన్నింటినీ తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించారు. అయ్యకు అప్పకు పుట్టాడు కాబట్టి అయ్యప్ప. ఆయన పేరు శాస్త. శాస్త అంటే శాసించువారు. దానికి ప్రమాణం ఏమైనా ఉందా అంటే వేద ప్రమాణం ఉంది. ధాత విధాత పరమోద సంత ప్రజాపతి పరమేష్ఠి విరాజ స్తోమ చందాగం చ నిహితోమాహురై తస్మై రాష్ట్రమభిసన్నభామ అభ్యావర్తత్వమేత శాకమైకం శాస్త్రాధిపతిరోస్తు అని చెప్పండి. మళ్ళీ కలిలో కూడా దీనికి ఏమైనా ప్రమాణం ఉందా అంటే భీష్ముల వారు ద్వాపరయుగమై కలియుగం రాబోతుందంటే ఆయన నేను ఉత్తరాయణ కాలంలోనే చనిపోతాను అని చెప్పి భీష్ముల వారు అంబుసైన మీద పడుకొని ఉండగా విష్ణు సహస్రనామాన్ని సమాజానికి ఇచ్చారు. అందులో 22వ శ్లోకంలో 2వ పంక్తిలో ఏం చెప్పారు? అజో దుర్మర్శన శాస్త్ర విశ్రుదాత్మ సురహరిహ. ధర్మాన్ని శాసించడానికి పుట్టినటువంటి వాడు ధర్మశాస్త్ర ఈ కలిలో వస్తున్నాడు. కోరిన వాడికి కొంగు బంగారంగా ఉంటాడని చెప్పారు. ఆయనని ధర్మశాస్త్ర అయ్యప్ప. శరణమయ్యప్ప. శబరిమలై మెట్లు ఎక్కగానే ఈ మండపం దగ్గర తత్వమసి అని రాసి ఉంటుంది. తత్వమసి అంటే ఏంటి? తత్ త్వం అసి. నువ్వు దేన్నైతే చూడడానికి వచ్చావో, నువ్వు దేన్నైతే పొందడానికి ఇక్కడ వచ్చావో అది నీలోనే ఉంది, చూసుకో. అదే తత్వమసి యొక్క అర్థం. నువ్వు నేను ఒకటే అని అర్థం. శరణమయ్యప్ప. శబరిమల యాత్రకు నేను వెళ్ళాలండి. మరి నేను ఈ తెలంగాణ నుంచో ఆంధ్ర నుంచో ఇంకో చోట నుంచో నేను శబరిమలకి ఘోర కీకారణ్యంలోకి ఆ టైగర్ ఫారెస్ట్లోకి రిజర్వ్ ఫారెస్ట్లోకి వెళ్తున్నాను. నా దగ్గర ఏమైనా వస్తువులు ఏమైనా ఉంచుకోవాలా? ఏమేమి తీసుకెళ్లారండి అంటే ఉందండి. కొంత ఖర్చులకు డబ్బులు, వాస్తవానికి ఒక ప్లేట్,
అక్కడ ఆహారాలంతా అక్కడ ప్లాస్టిక్ అంతా నిషిద్ధం. ఒక బాటిల్, వాటర్ బాటిల్, ఒక స్పూను ఇలాంటివి తీసుకోవడం, చిన్న పచ్చడి ఇలాంటిది ఏదైనా ఒకటి తీసుకెళ్ళడము, తినుబండారం లేదా కొంచెం అటుకులో గిటుకులో తీసుకొని వెళ్ళడం, ఇదొకటి. అండర్ ఆర్మ్స్లో అంతా కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది, ఎక్కడ పడితే అక్కడ స్నానాలు అవి చేస్తుంటాం కాబట్టి ఈ యొక్క అండర్ ఆర్మ్స్లో ఏది రాకుండా డాక్టర్ చెప్పిన క్రీమ్స్ కానీ పౌడర్ కానీ తీసుకొని వెళ్ళడము, ఇవన్నీ చేయడం చాలా ముఖ్యం. ఒక టార్చ్, రాత్రిపూట ఉంటుంది కాబట్టి ఒక టార్చ్ కావాలి. ఇవన్నీ మీరు తీసుకువెళ్ళవలసినటువంటి వస్తువులు. ఒక 2 జతలు ఎక్కువ బట్టలు ఉండాలి. శరణమయ్యప్ప.